హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల నుంచి అయితే కపిల్ తీర్థంకి వెళ్ళాలని అనుకుంటూనే ఉన్నాము, కానీ వెళ్ళడానికి కుదరట్లేదు. ఫైనల్లీ ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయామండి కపిల్ తీర్థానికి. మేము ఎప్పుడు స్టార్ట్ అయినా కానీ వర్షం పడేలాగే ఉంటుంది, కానీ పడదు. కానీ ఈసారి మాత్రం వర్షంలో తడవాలని నేనైతే వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఫైనల్లీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది, లైట్గా పడుతూ ఉంది. జూ పార్క్ రోడ్కి రీచ్ అయిపోయామండి. ఇదే జూ పార్క్. ఒక లాంగ్ వీడియో కూడా చేసి పెడతానండి. వ్యూ అయితే చాలా బాగుంది, వర్షం పడేలాగా ఉంది కాబట్టి లైట్గా పడుతూ ఉండే కొద్దీ వ్యూ బాగుంది. ఇంకా మనకి దారిలోనే సైన్స్ సెంటర్ కూడా కనిపించిందండి. చూడండి, ఇదేనండి సైన్స్ సెంటర్. ఇది కూడా ఒకరోజు వీడియో తీయాలి అండి, ఫుల్ వీడియో ఛానల్లో అప్లోడ్ చేయాలి. ఇంకా వ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇలా వెళ్ళాలన్నమాట. ఇలా వెళ్తుంటే చూడండి, ఇక్కడ గోపురం లాగా కనిపిస్తుంది కదండి, అదే అండి మనం అలిపిరి మెట్లు ఎక్కుతాం కదండి, అది. అసలు వ్యూ చాలా బాగుందండి ఇక్కడ నుంచి చూస్తుంటే. ఆ గోపురం, కొండలు, ఇట్లా పక్కన చెట్లు, చాలా బాగుంది. అసలు మొత్తానికైతే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుంచే చూడండి అసలు ఆ జనం అసలు ఎంతమంది ఉంటారు చూడండి. ప్రతిరోజు ఏ రోజు వెళ్ళినా కానీ మీరు ఇక్కడైతే ఖాళీగానే ఉండదండి. అసలు చూడండి, ఎక్కడెక్కడ నుంచో తిరుమలకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చి దర్శించుకొని వెళ్తారండి. నిత్యం అసలు భక్తులతో నిండుంటుందండి ఇక్కడ. ఇదే అండి నంది సర్కిల్. నంది సర్కిల్ నుంచి ఇలా మనం లోపలికి తీసుకోవాలండి. లోపలికి వెళ్తే వ్యూ చూపిస్తానండి. ఇలా లోపలికి వెళ్తే మనకి అదే అండి బోర్డు కనిపిస్తుంది చూడండి. 50% నేను కపిల్ తీర్థంకి వచ్చేది ఈ మామిడికాయల కోసమే అండి. సీజన్తో సంబంధం లేకుండా మామిడికాయలు, నెల్లికాయలు అమ్ముతూనే ఉంటారండి. చూడండి, ఇక్కడ నుంచే జనం స్టార్ట్ అండి. ఈ షాప్లలో ఫుల్ జనాలు ఉంటారండి ఎప్పుడు. అసలు ఇదే ఎంట్రన్స్ చూడండి. ఇదే అండి అభయహస్త ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది కపిల్ తీర్థానికి రైట్ సైడ్ ఉంటుందండి. మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే కెమెరా ఏది అలో లేదండి. అప్పటికే చూడండి ఇలా తీస్తున్నాను, అంత క్లారిటీగా కూడా కనిపించట్లేదు, అసలు అలోనే లేదు. ఆ బోర్డు కూడా ఉంది చూడండి, మొబైల్స్ అలో లేదని. ఇంకా వార్నింగ్ ఇచ్చినట్టు. ఇంకా వాళ్ళు వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనము ఇట్లా ఫొటోస్, వీడియోస్ తీస్తే బాగోదని నేనైతే వచ్చేసానండి. అంత క్లారిటీగా కూడా తీయలేదు, కొంచెంసేపు ఉండి ఇంకా చూసేసి ఇంకా వచ్చేసానండి. నెక్స్ట్ నేను వ్యూ చూపిస్తాను చూడండి. ఈ గుడి అయితే చాలా బాగుందండి. అసలు నమ్మాల్వారు దేవాలయం అంటండి ఇది. చూడండి, చూపిస్తాను. ఇదైతే క్లారిటీగా, ఇదైతే ఎవరు ఏమనలేదు, సో నేను తీసుకున్నానండి. చూడండి లోపల ఇక్కడ కూడా నిత్యం పూజలు జరిగేలా ఉన్నాయండి. అసలు చాలా బాగుంది చూడండి వ్యూ. ఇక్కడ ఏదో గృహలాగా ఉందండి. అప్పుడు ముందు నేను చాలా ఇయర్స్ ముందు వచ్చానండి, అక్కడ లోపలికి అలా కూడా చేసేవాళ్ళు. ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళలేదు, వర్షం పడుతుంది లైట్గా. చూడండి తుంపర్లు కనిపిస్తున్నాయి. ఇంకా అంత టైం లేదనేసి నేనైతే జస్ట్ ఇక్కడ నుంచి వ్యూ తీసుకొని బ్యాక్ వచ్చేసానండి. ఇక్కడ చూడండి వ్యూ బాగుంది. ఇక్కడ పెయింటింగ్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ శివుడివి చూడండి, బాగున్నాయి పెయింటింగ్స్ కూడా. ఇంకా ఇక్కడ నుంచి చూడండి వ్యూ చాలా బాగుంది. అసలు వర్షం పడుతున్నా ఎవరు పట్టించుకోవట్లేదండి. అసలు భక్తులు అయితే తగ్గట్లేదు. చూడండి, ఇక్కడ నుంచి వస్తూనే ఉన్నారండి వర్షం పడుతున్నా కానీ అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇక్కడ నుంచి వ్యూ అండి నమ్మాల్వారు దేవాలయంకి. ఇంకా మనమైతే లోపలికి ఎంటర్ అయిపోదామండి. అసలు ఇక్కడ నుంచే చూడండి వాటర్ పడుతున్నట్టు సౌండ్ వస్తూ ఉంది. అసలు నాకైతే ఇంకా ఎగ్జైట్మెంట్ పెరిగిపోయిందండి. ఇలా మనం క్యూలో వెళ్ళాలన్నమాట. అక్కడ ముందు చెక్ చేస్తారు. ఇంకా చెక్ చేసిన తర్వాత ఇంకా మనం లోపలికి ఎంటర్ అయిపోతాము. చూడండి అసలు ఎంతమంది ఉన్నారో భక్తులు. ఇంకా నేనైతే ఒక తింగర పని చేశానండి, ఫోటో తీస్తామంటే అవి నన్ను ఫోటో మనల్ని ఎవరు చూసినట్లేదు కవర్ చేసేది. ఆంటీకి హాయ్ చెప్పేసి వచ్చేసానండి. ఇదే అండి మెయిన్, ఇక్కడ నుంచే అండి వాటర్ సౌండ్స్ వస్తున్నాయి అన్నాను కదా, ఇదే అండి కపిల్ తీర్థము. చూడండి ఫుల్గా ఉన్నారండి ఇప్పుడు కూడా. చూడండి
ఎక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చిన్నారు కదండి. వీళ్ళకి కపిల తీర్థం వచ్చామనే ఆనందంలో చూడండి గట్టిగా అరుస్తూ ఉన్నారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కూడా ఉందండి. కపిల తీర్థం వాటర్ ఫాల్స్ ఉంది కదా, అక్కడ లెఫ్ట్ సైడ్లో. కానీ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎక్కి దిగండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. రైట్ సైడ్ కూడా గుడి ఉందండి ఒకటి. ఇక్కడ నిత్యం శివుని నామస్మరణం వినిపిస్తూనే ఉంటుందండి. ఆంటీకి తెలియనట్టుంది నేను వీడియో తెస్తున్నాననేసి. తెలిస్తే మాత్రం పిచ్చ కొట్టుడు పడుతుంది. ఇలాంటి దానికి తిరుమలకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్తారండి. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి వాటర్ లోతు ఎంత ఉందో ఉంది. ఇవి చూసుకోండి ఇన్స్ట్రక్షన్స్, కొంచెం జాగ్రత్తగా వచ్చినప్పుడు జాగ్రత్తగా వెళ్ళేలాగా చూసుకొని వెళ్ళండి. ఇంక మనం కూడా కొంచెం దగ్గరికి వెళ్ళిపోదాము. ఇక్కడ చాలామంది ఉన్నారు, సో కొంచెం తర్వాత వెళ్దామనేసి వెయిట్ చేస్తున్నాను. ఇంకా వెళ్ళిపోదాము దగ్గరికి. లైట్గా వర్షం పడుతుంది కాబట్టి చాలా చల్లగా ఉంది క్లైమేట్. ఇలాంటప్పుడే ఆచి తూచి అడుగేయాలండి. జారి పడ్డాము ఇంకేం లేదు. సో జాగ్రత్తగా ఇక్కడ నుంచి చూసుకొని నడవాలండి. వాటర్ భలే చల్లగా ఉన్నాయండి. వర్షం పడుతుంది, క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల చాలా అంటే చాలా చల్లగా ఉన్నాయి. అది కాక అక్కడ దగ్గరికి వెళ్తే ఇంకా ఫుల్ చల్లగా ఉన్నాయి. అసలు చలి వచ్చేసింది. ఈ కపిల తీర్థం వాటర్లో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయని నమ్మకం అండి. చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయి చూడండి. అసలు కొండ మధ్య నుంచి వచ్చే కపిల తీర్థంలోని నీళ్ళు ఇలా పుష్కరంలో పడతాయండి వచ్చి. చూడండి అసలు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. అసలు ఈ కొండల్లో నుంచి అండి వాటర్ వస్తుంది. ఇంకా మనం కూడా దగ్గరికి వెళ్దామని వెళ్ళామండి. ఇంకా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయితే అయిపోదాము. ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నారండి. అసలు చాలా బాగుంది. ఈ పాప అయితే చాలాసేపటి తర్వాత హాయ్ చెప్పేసింది కష్టపడి. ఇంకైతే వెళ్దాము. చూడండి వ్యూ లాస్ట్ అండ్ ఫైనల్లో. వర్షం అయితే ఫాస్ట్గా పడుతుందండి కొంచెము. ఇదే అండి కపిల తీర్థం ఎంట్రన్స్ వ్యూ. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదండి క్లారిటీగా చూపిస్తానని. ఈ మిడిల్లో ఉండేది కపిల తీర్థం. ఇలా రైట్ సైడ్ ఉండేది వచ్చి శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి దేవాలయము. లెఫ్ట్ సైడ్ వచ్చి ఇలా చూడండి జంగిల్ బుక్ అని ఉంటుందండి. ఇలా ఉంటుంది. ఇదండి వ్యూ. అసలు ఇంకా వెళ్తూనే ఉన్నారు చూడండి, వర్షం పడుతున్నా కానీ పట్టించుకోకుండా. ఈ దేవాలయం పూర్తి పేరు శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయం అండి. చూడండి ఫైనల్ వ్యూ.
ఇది తిని ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. చాలాసేపు చూస్తూనే నిలబడిపోయాను అక్కడే. ఇదండి, ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో తిరుమలకి వెళ్తే దారి. ఓకే బాయ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.